పిసినారి కాకి పంతం. ఉదయం ఒక పెద్ద చెట్టు కింద అందరూ సమావేశమై ఉన్నారు. ఊరి పెద్ద మహిగ్రద్ద గారు మైక్ పట్టుకుని ఏదో ప్రకటన చేస్తున్నారు. ముందు వరుసలో తుని పిచ్చుక, లూసి పౌరం, కుహుపాతు, చోటు చిలుక, ఇంకా బన్ను చిలుక, బుజ్జి పిచ్చుక అందరూ కూడా ఆసక్తిగా వింటున్నారు. చిచ్చుకాకి మాత్రం చిన్నుతో కలిసి అందర్నీ అనుమానంగా చూస్తోంది. మహిగ్రద్ద మైక్లో, గ్రామస్తులారా వినండి, ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. అందరూ అలసిపోయి ఉన్నారు. అందుకే మన పక్షుల సంక్షేమ సంఘం తరపున ఒక చల్లటి నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఆదివారం మనం అందరం కలిసి దగ్గరలోని జలజల జలపాతంకి విహారయాత్రకు వెళ్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ హే పిక్నిక్, జాలీ జాలీ! కుహుపాతు రెక్కలాడిస్తూ సూపర్ ఐడియా మహి గారు. నా ఏనులన్నీ ఎండిపోయే గంటలో తయారయ్యాయి. ఆ వాటర్ ఫాల్స్ లో పడి ఈత కొడతాయి కానీ నా అందం తిరిగి రాదు. నేను ఫస్ట్ టికెట్ బుక్ చేసుకుంటా. అమ్మా, వాటర్ ఫాల్స్ అంట. నేను పన్ను కలిసి నీళ్ళల్లో పాలు ఆడుకుంటాం. నాకు కొత్త స్విమ్మింగ్ డ్రెస్ కావాలి. బన్ను చిలుక చోటు పక్కన నిలబడి, అవును బుజ్జే, మనం అక్కడ ఈత పోటీలు పెట్టుకుందాం. తప్పకుండా బుజ్జి, మనమందరం వెళ్దాం, చాలా బాగుంటుంది. అందరూ వినండి, ఈ పిక్నిక్ వెళ్ళడానికి మనం ఒక ఏసీ బస్సుని మాట్లాడుకున్నాం. టిఫిన్, లంచ్, స్నాక్స్, బస్సు ఛార్జీలు అన్ని కలిపి ఒక్కొక్కరికి కేవలం 500 రూపాయలు మాత్రమే. ఈ మాట వినగానే చిచ్చుకాకి కళ్ళు బైర్లు కమ్మాయి. ఆమె గుండె ఆగినంత పనైంది. వెంటనే ముందు కురికింది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, ఆగండి ఆగండి మహి గారు, ఎంత అన్నారు? 500 రూపాయలా? ఒక్క రోజుకా? మనం ఏమైనా అమెరికా వెళ్తున్నామా? ఇది పగటి దోపిడి. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓసి చిచ్చు, 500 రూపాయలు ఈ రోజుల్లో ఏమొస్తుంది చెప్పు? ఏసీ బస్సు, బిర్యానీ, ఐస్ క్రీము అన్నీ ఇస్తున్నారు కదా. ఎంజాయ్ చేయాలి కానీ ఈ లెక్కలేంటి? నీకు తెలియదులేలో సార్, నువ్వు బ్యూటీ పార్లర్ కి వేళకు వెళ్ళి తగలేస్తావు. నాకు డబ్బు విలువ తెలుసు. సరే మహి గారు, మా చిన్నుగాడు చాలా చిన్న పిల్లాడు. వాడికి సగం టికెట్ ఇవ్వండి, అంటే 250 రూపాయలు. నాది ఎలాగో ఫ్రీ పాస్ ఉండాలి కదా. నేను మీ పొరుగుదాన్ని. చిచ్చు, చిన్ను చూడడానికి చిన్నగా ఉన్న తిండిలో కుంభకర్ణుడు. వాడికి ఫుల్ టికెట్టే. ఇక నీకు ఫ్రీ పాస్ ఎందుకు? నువ్వేమైనా బస్సు డ్రైవర్వా? 500 కడితేనే రండి, లేకపోతే లేదు. చిచ్చుకాకి కోపంగా, అయితే నేను రాను, మా చిన్నుగాడు కూడా రాడు. 500 పెట్టి నీళ్లు చూడాలా? మా బాత్రూమ్ లో ట్యాప్ తిప్పితే అవే నీళ్లు వస్తాయి. కుహుపాతు నవ్వుతూ, ఏంటి చచ్చు, బాత్రూమ్ నీళ్ళకి వాటర్ ఫాల్స్ కి తేడా తెలియదురా? పిస్తున్నారు తన బదులు రావే, సరదాగా ఉంటుంది. చిన్నుకాకి ఏడుపు ముఖంతో, అమ్మా ప్లీజ్ అమ్మా, అందరూ వెళ్తున్నారు, నాకు వాటర్ ఫాల్స్ చూడాలని ఉంది. బుచ్చి, చోటు, పన్ను అందరూ వస్తున్నారు. బస్సులో లడ్డూలు ఇస్తారంట. వరే చిన్నగా నోరమైరా, లడ్డూలు తింటే పళ్ళు పుచ్చిపోతాయి. ఆ దండగా మారి పిక్నిక్ బస్సులో వెళ్లేది లేదు. మనం మన రెక్కలతోనే వెళ్దాం. మనకు దేవుడు రెక్కలిచ్చింది ఎందుకో? చంకలు గోక్కడానికా, ఎగరడానికా? 1 రూపాయి ఖర్చు లేకుండా మీకంటే ముందే అక్కడ ఉంటాము. ఇది నా పంతం. పిసరారి కాకి పంతం అంటే ఏంటో మీకు చూపిస్తాను. కుహుపాతు వెటకారంగా, అమ్మో, చచ్చు పంతం పట్టిందంటే మామూలుగా ఉండదు. సరే, ఒక పందం వేద్దామా? నువ్వు బస్సు కంటే ముందే అక్కడికి వచ్చే ఫ్రెష్ గా ఉంటే నా లంచ్ బాక్స్ లో ఉన్న చేపల వేపుడు మొత్తం నీకే వస్తా. ఒకవేళ నువ్వు ఓడిపోతే మా అందరి బస్సు టికెట్లు నువ్వే కట్టాలి. ఏమంటావు? ఏంటి చేపల వేపుడా? డీల్, రెడీగా ఉండండి. నా స్పీడ్ ఏంటో చూపిస్తాను. ఆదివారం ఉదయం బస్సు బయలుదేరింది. బస్సులో అందరూ పాటలు పాడుకుంటున్నారు. లూసీ, కుహు, చోటు కిటికీలో నుండి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చిచ్చుకాకి, చిన్నుకాకి మాత్రం ఆకాశంలో ఎగురుతున్నారు. బన్ను చిలుక కిటికీలో నుండి చూస్తూ, అందరూ చూడండి, పైన చూడు, చిన్ను వాళ్ళ అమ్మతో కలిసి ఎగురుతున్నాడు. పాపం చాలా అలసిపోయినట్టున్నారు. అవును బన్ను, చిచ్చు ఆంటీ పంతం వల్ల చిన్ను ఇబ్బంది పడుతున్నాడు. మనం హాయిగా ఏసీలో జ్యూస్ తాగుతుంటే వాళ్ళు ఎండలో ఎగురుతున్నారు. బస్సు స్పీడ్గా వెళ్లిపోయింది. చిచ్చుకాకి, చిన్నుకాకి వెనకబడిపోయారు. గాలి బలంగా వీస్తోంది. అమ్మో, నాకు దాహం వేస్తుంది. మనం కాసేపు ఆగుదామా? కింద ఏమైనా చెరువు ఉందేమో చూడు. ఆగకూడదు చిన్న, మనం ఆ కుహు బాతుకి బుద్ధి చెప్పాలి. చేపల వేపుడు గుర్తు తెచ్చుకో, బలం అదే వస్తుంది. అయినా నాకు ఒక షార్ట్ కట్ తెలుసు. ఈ కొండ మీదుగా వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు. చిచ్చుకాకి దారి మళ్లించి కొండవైపు వెళ్ళింది. కాని అక్కడ విపరీతమైన వేడి గాలి వీస్తోంది. పాపం ఇద్దరూ ముందుకెళ్లలేక వెనక్కి నెట్టబడుతున్నారు. చిచ్చుకాకి ఆయాసపడుతూ, వరే చిన్నగా రెక్కలాడించు, ఆగకు. ఆ మహిగాడు బస్సులో దర్జాగా కూర్చున్నాడు. వాడికంటే ముందే మనం వెళ్ళాలి. మధ్యాహ్నం 12 గంటలు. వాటర్ ఫాల్స్
అందరూ నీళ్లలో ఆడుకుంటున్నారు. మహిగ్రద్ద గారు స్విమ్మింగ్ చేస్తున్నారు. బుజ్జి పన్ను నీళ్లలో బాల్తో ఆడుకుంటున్నారు. కుహుపాతు హాయిగా ఈత కొడుతుంది. లూసీ పౌరం రకరకాల ఫోజుల్లో సెల్ఫీలు దిగుతుంది. హే గాయ్స్, అందరు ఇటు చూడండి, వాటర్ ఫాల్స్ సెల్ఫీ తీసుకుందాం, చీజ్. ఇంతలో దబ్మని 2 పక్షులు నేల మీద బురదలో పడ్డాయి. అవి చిచ్చు చిన్ను, ఇద్దరు మాడిపోయిన మినపట్టులా దుమ్ము కొట్టుకుని ఉన్నారు. వారిని చూసి అందరూ ఒక్క క్షణం భయపడ్డారు. చిన్ను కాకి నీరసంగా నాలుక బయటపెట్టి, నీళ్ళు నీళ్ళు ప్లీజ్. అయ్యో, చిన్ను వచ్చారు, అమ్మ గ్లూకోజ్ ఇవ్వు, వాళ్ళు స్పృహ తప్పిపోయేలా ఉన్నారు. తురి పిచ్చుక పరిగెత్తుకెళ్లి గ్లూకోజ్ నీళ్లు తాగించింది. కాసేపటికి చిచ్చుకాకి కళ్ళు తెరిచింది. చిచ్చుకాకి నీరసంగా, వచ్చేసామా, బస్సు కంటే ముందే వచ్చామా, నా పందెం గెలిచానా, కుహో నా చేపల వేపుడిపో, ఆకలితో పీగలు అరుస్తున్నాయి. కుహుపాతు నీళ్లలో నుండి వచ్చి నవ్వుతూ, ఓసని పెంచుకోలా, మేం వచ్చి గట్టయింది, స్నానాలు చేసాం, స్నాక్స్ తిన్నాం, నేను అప్పుడే 4 చేపలు పట్టి తినేశాను కూడా, నువ్వే లేటు, పందెం ఓడిపోయావు, నీ మొహం చూడు, అడవులు దారి తప్పిన కోతలా ఉంది. చిచ్చుకాకి ఏడుపు మొహంతో, ఛ, ఆ కొండదారిలో గాలి మోసం చేసింది. సరే, ఎలాగో వచ్చాం కదా, నాకు బాగా ఆకలిగా ఉంది, లంచ్ మెనూ ఏంటి, బిర్యానీ ఉందా? మెను చాలా బాగుంది చిచ్చు. వెజ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, గులాబ్ జామ్, ఐస్ క్రీమ్ అన్నీ ఉన్నాయి. కానీ చిచ్చుకాకి నోట్లో నీళ్లూరుతూ ఉండగా, కానీ ఏంటి, వడ్డించండి త్వరగా. టికెట్ లేని వాళ్ళకు భోజనం లేదు చిచ్చు. రూల్ ఈజ్ రూల్. నువ్వు 500 మిగుల్చుకున్నావు కదా, ఆ డబ్బుతో గాలి కొనుక్కొని తిను. ఏంటి మహి గారు, ఇది అన్యాయం. ఎంత దూరం కష్టపడి వస్తే అన్నం పెట్టరా? మానవత్వం లేదా, పక్షత్వం లేదా? కనీసం మిగిలిపోయినవైనా పెట్టండి. ఏమి మిగలేదు చిచ్చు, మేమందరం ప్లేట్లు నాకేశాం. చిచ్చుకాకి దిగాలు పడింది. చిన్నుకాకి ఏడుపు లంకించుకున్నాడు. అప్పుడు లూసీ తుని జాలిపడి తమ భోజనంలో సగం చిచ్చుకి చిన్నుకి పెట్టారు. చిచ్చు ఆపగా తినేసింది, కాని ఇంకా ఆకలిగానే ఉంది. సాయంత్రం అందరూ బస్ ఎక్కుతున్నారు. చిచ్చుకాకి మళ్లీ ఎగిరే ఓపిక లేదు. కాళ్ళు రెక్కలు పడిపోయాయి. అమ్మో, నేను రాను, నేను చచ్చినా ఎగరను, నా రెక్కలు విరిగేలా ఉన్నాయి, నేను బస్సులోనే వెళ్తాను, నువ్వు కావాలంటే ఎగురుకుంటూరా. సరేరా, నాకు ఓపిక లేదు, కానీ ఇప్పుడు 500 కట్టాలంటే ప్రాణం పోతుంది. ఏదో ఒక ఐడియా వేయాలి. చిచ్చుకాకి బస్సు దగ్గర ఉన్న మహిగారి దగ్గరికి వెళ్ళింది. మహిగారు, ఒక చిన్న రిక్వెస్ట్, బస్ స్టాప్ మీద లగేజ్ మధ్యలో కూర్చుంటాం, అక్కడ ఎవరు ఉండరు కదా, ఫ్రీ రైడ్ ఇవ్వండి ప్లీజ్. కావాలంటే వెళ్ళేటప్పుడు బస్సు టైర్లకి గాలి కొడతాను. వద్దు చిచ్చు, లగేజ్ లో కూర్చుంటే కింద పడిపోతావు, అప్పుడు హాస్పిటల్ ఖర్చు టికెట్ కంటే ఎక్కువ అవుతుంది. అయినా నువ్వు గాలి కొడితే బస్సు టైర్లు పేలిపోతాయిలే. మహిగ్రద్ద కోపంగా, చిచ్చు, నీ పిసినారి వేషాలాపు, మర్యాదగా టికెట్ కొనుక్కో, లేకపోతే ఇక్కడే ఉండిపో. చీకటి పడితే ఈ అడవిలో ఏనుగులు వస్తాయి, అవి నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటాయి. చిచ్చుకాకి ఏనుగులు అనగానే భయపడి, అమ్మో ఏనుగలా, వద్దు వద్దు, సరే టికెట్ కొంటాను, కానీ నా దగ్గర ఇప్పుడు క్యాష్ లేదే, ఇంటికి వెళ్ళాక ఇస్తాను ప్లీజ్. నో క్రెడిట్, నో అప్పు, ఇప్పుడే ఇవ్వాలి, లేదా నీ మెడలో ఉన్న గొలుసు తాకట్టు పెట్టు. అయ్యో, ఇది గిల్ట గొలుసు మహి గారు, దీనికి 10 రూపాయలు కూడా రావు, ప్లీజ్ నమ్మండి. లూసీ పావురం నవ్వుతూ, నిజమే మహిగారు, అది ప్లాస్టిక్ గొలుసు, వదిలేయండి పాపం. పోనీలే మహిగారు, చిచ్చు టికెట్ డబ్బులు నేను కడతాను. పిల్లలు బాగా అలసిపోయారు, ఇంటికెళ్ళాక చిచ్చు నాకు ఇచ్చేస్తుందిలే. ఏమంటావు చిచ్చు? చిచ్చుకాకి కన్నీళ్లతో, థ్యాంక్స్ అని, నువ్వు దేవతవి, ఇంటికెళ్ళగానే ఇచ్చేస్తాను. అంటే నా దగ్గర డబ్బులు లేవు గాని వచ్చే వారం రోజుల పాటు నీ ఇంటి ముందు ముగ్గు నేనే వేస్తాను, నీ బట్టలు కూడా ఉతుకుతాను, సరిపోతుందా? ఓహో, ఎంత పని మనిషిగా మారుతావా? మంచిదలే, ఆరోగ్యం బాగుంటుంది. అందరూ గట్టిగా నవ్వారు. అందరూ బస్ ఎక్కారు. చిచ్చు చిన్ను సీట్లలో కూలబడ్డారు. బుజ్జి బన్ను చోటు చిన్నుని చూసి నవ్వుకున్నారు. అబ్బో, ఏసీ గాలి ఎంత బాగుందో, అమ్మా ఇంకెప్పుడు ఎగురుకుంటూ వద్దు, బస్సే బెటర్. వచ్చేసారి ఊటీ టూర్కి ఇప్పుడే డబ్బులు దాచుకో. అవునా చిన్నగా, నా పంతం వల్ల ఉన్న పరువు పోయింది, వాళ్ళు హోనం అయ్యింది. హాయిగా అందరితో కలిసి రావడమే ఆనందం. రేపటి నుండి తుని ఇంట్లో పనిచేసి ఆ రుణం తీర్చుకుంటాను. బస్సు ముందుకు కదిలింది. అందరూ పాటలు పాడుకుంటూ ఆనందంగా ఊరి వైపు వెళ్లారు. ఈ కథలోని నీతేంటంటే, పిసినారితనం వల్ల సుఖం కంటే కష్టాలే ఎక్కువ వస్తాయి. పంతం కంటే స్నేహం, ఆరోగ్యం ముఖ్యం. పక్షుల గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. భోగి మంటలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల కోలాహలంతో ఊరంతా సందడిగా ఉంది. అయితే కష్టపడకుండా బహుమతులు కొట్టేయాలని చూసే చిచ్చుకాకి ఈసారి తన అతి తెలివితో
ఎలాంటి ఇబ్బందులు కొని తెచ్చుకుంది, తుని పిచ్చుక నిజాయితీ ఎలా గెలిచింది అనేది ఈ సరదా కథ. అది జనవరి నెల. పక్షుల గ్రామాన్ని పొగమంచు దుప్పటి కప్పేసింది. చలికి చెట్లు కూడా గజగజ వణుకుతున్నాయా అన్నట్లుగా ఆకులు రాలుతున్నాయి. కాని ఆ రోజు మాత్రం ఊరంతా సందడి నెలకొంది. ఎందుకంటే అది భోగి పండుగ రోజు. ఉదయాన్నే తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక లేచి తమ ఇంటి ముందు శుభ్రం చేస్తున్నారు. ఊరి మధ్యలో అందరూ కలిసి భోగి మంటలు వేయడానికని సిద్ధమవుతున్నారు. తుని పిచ్చుక చీపురుతో ఊడుస్తూ, బుజ్జి త్వరగా రామ్మా, అందరూ మర్రి చెట్టు దగ్గరికి వస్తున్నారు. మనం కూడా మన పొలంలో ఏరిన ఎండు పుల్లలు తీసుకుని వెళ్దాం, బద్దకించకూడదు. బుజ్జి పిచ్చుక, వస్తున్నానమ్మా. ఈ చలికి దుప్పటి విడిచి రావాలంటేనే కష్టంగా ఉంది. కానీ నా ఫ్రెండ్స్ చిన్ను పన్ను అప్పుడే వెళ్ళిపోయారట. నేను కూడా వెళ్తాను. అందరూ మర్రి చెట్టు కింద చేరారు. మహీకృత, చోటు చిలుక, లూసీ పవరం, కుహుబాతు అందరూ ఉత్సాహంగా ఉన్నారు. అందరూ చలి కాచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. కాని అక్కడ చిచ్చుకాకి, చిన్నుకాకి మాత్రం కనిపించడం లేదు. చోటు చిలుక చుట్టూ చూస్తూ, ఏంటి తుని, మన ఊరి ఆల్ రౌండర్ చిచ్చుకాకి ఇంకా రాలేదు. బహుశా ఈ చలికి భయపడి ఇంట్లోనే ఉండిపోయిందేమో. అవును చోటు, చిచ్చు ఎప్పుడు లేటే. పని అంటే పారిపోతుంది, తినడానికైతే అందరికంటే ముందొస్తుంది ఓ పక్కకు జరగండి, మహారాణి గారు వస్తున్నారు అంటూ చిన్నుకాకి అరుచుకుంటూ వచ్చాడు. అతని వెనుక చిచ్చుకాకి. అందరూ పక్కపక్క నవ్వారు. లూసీ పౌరం నవ్వు ఆపుకుంటూ, ఏంటి చిచ్చు ఇది, నువ్వు భోగి మంటలకా లేక హిమాలయాలకు ట్రెక్కింగ్కి వెళ్తున్నావా? ఇంతలా ముసుగులేసుకున్నావు? చిచ్చుకాకి వణుకుతున్నట్లు నటిస్తూ, అమ్మ లోసి గారు, మీకే చలి తెలియడం లేదా? నా సున్నితమైన చర్మం ఈ మంచును అసలు తట్టుకోలేదు. అందుకే ఈ జాగ్రత్తలు డాక్టర్ గారు చెప్పారులే. చిచ్చు గారు, మీరు చాలా డెలికేట్, చలిగాలి తగిలితే మీ అందం తగ్గిపోతుంది అని. ఓహో, అందుకేనా? సరేలే, అందరూ మంటలో వేయడానికి కట్టలు తెచ్చావు. నువ్వు ఆ మూటలో ఏం తెచ్చావు? ఏమైనా పాత టైర్లో, ప్లాస్టిక్ కవర్లో తెచ్చుంటావు కదా, అవి కాలిస్తే కాలుష్యం వస్తుంది. చిచ్చే కుహ, నన్నంత మాట అనేసావంటే? నేను ఎన్విరాన్మెంట్ లవర్ని. నేను తెచ్చింది నా పాత వ్యాపారంలో మిగిలిపోయిన ఐస్ క్రీమ్ పుల్లలు. ఇవి కాలిస్తే మంటతో పాటు వెనిల్లా వాసన కూడా వస్తుంది చూడు. అందరూ నవ్వుకున్నారు. చిచ్చుకాకి తన దగ్గరున్న చిన్న ఐస్ క్రీం పుల్లల కట్టను మంటలో వేసింది. మంటలు బగ్గున మండాయి. పక్షులన్నీ ఆ వెచ్చదనానికి సంతోషించాయి. పిల్లలందరూ మంట చుట్టూ తిరుగుతూ కేరింతలు కొట్టారు. భోగి మంటలు, చలి తరిమే మంటలు అంటూ గంతులు వేశాడు. ఒరే చిన్నగా, జాగ్రత్త, మంటకి మరీ దగ్గరగా వెళ్ళకు, నీ తోక కాలిపోతుంది. భోగి మంటల తర్వాత సూర్యుడు మెల్లగా పైకొచ్చాడు. ఊరి పెద్దగా వ్యవహరిస్తున్న మహీకృత అందర్నీ ఉద్దేశించి మాట్లాడింది. పక్షులరా, అందరూ వినండి. ఈసారి సంక్రాంతికి మన ఊర్లో 2 పెద్ద పోటీలు జరుగుతాయి. ఒకటి ముగ్గుల పోటీ, 2 గాలిపటాల పోటీ. గెలిచిన వారికి తుని పిచ్చుకు పండించిన స్వచ్ఛమైన బియ్యంతో చేసిన పెద్ద గిన్నెడు చక్కెర పొంగలి బహుమతిగా ఇవ్వబడుతుంది. చక్కెర పొంగలి అనగానే చిచ్చుకాకి కళ్ళల్లో మెరుపొచ్చింది. చిన్నుకాకి నోట్లో నీళ్లూరాయి. చిన్నుకాకి తల్లి రెక్క పట్టుకుని లాగుతూ, అమ్మో పొంగలి నాకు కావాలి, అందులో జీడిపప్పు కిస్మిస్లుంటాయట, నువ్వు ఎలాగైనా గెలవాలి. చిచ్చుకాకి మీసం మెలేస్తున్నట్టు ఫోసు పెట్టి, ఆకరా విధవా, ఆ పొంగలి మనదే. ఈ ముగ్గుల పోటీలో నా టాలెంట్ ఏంటో చూపిస్తా. అందరూ చుక్కల ముగ్గులేస్తారు, నేను రికార్డులు బద్దలు కొట్టే ముగ్గు వేస్తా. సాయంత్రం ముగ్గుల పోటీ మొదలైంది. పక్షులన్నీ తమ ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయడం మొదలుపెట్టాయి. తుని పిచ్చుక బియ్యం పిండితో చాలా ఓపికగా సాంప్రదాయకమైన రథం ముగ్గు వేస్తుంది. చోటు చిలుక రంగురంగుల పూలతో, ఆకులతో ఫ్లోరల్ రంగోలీ వేస్తుంది. చిచ్చుకాకి మాత్రం ఒక మూల నిలబడి ఆలోచిస్తుంది. తనకి ముగ్గు వేయడం రాదు, కాని గెలవాలి. అప్పుడే ఆమెకి ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది. చిన్నగా, వెళ్ళి మన ఇంట్లో ఉన్న ఆ పాత రంగుల డబ్బాలు పట్టుకుని రారా. మనం మోడర్న్ ఆర్ట్ ముగ్గు వేద్దాం. గీతలో చుక్కలు ఎవరైనా పెడతారు, మనం రంగులే కుమ్మరిద్దాం. ఆర్ట్ అంటే అర్థం కాకూడదు, అప్పుడే దానికి విలువ. చిచ్చుకాకి నేల మీద పిండితో గీతలు గీయకుండా నేరుగా రంగుల పొడిని కుప్పలు కుప్పలుగా పోయడం మొదలుపెట్టింది. ఎరుపు, పచ్చ, నీలం రంగులను ఒకదాని పక్కన ఒకటి పోసి వాటిని కాళ్లతో అటూ ఇటూ జరిపింది. ఇది చూడ్డానికి ముగ్గులా లేదు, ఎవరో రంగుల డబ్బా బోర్లించినట్టుంది. తుని పిచ్చుక వచ్చి చూసి, చిచ్చు, ఇదేంటి? ముగ్గంటే ఒక పద్ధతి, ఇదేదో యుద్ధం జరిగిన ప్రదేశంలా ఉందేంటి? నీకు కళా పోషణ లేదు తుని. దీన్నే అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అంటారు. ఇది చూసేవారికి అర్థం కాకూడదు,
కేవలం అనుభూతినివ్వాలి. జడ్జీలు దీనికే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు చూడు. అంతలో పెద్ద గాలి వీచింది. చిచ్చుకాకి పోసిన రంగుల పొడంతా గాలికి లేచి పక్కనే ముగ్గు వేస్తున్న కుహుబాతు మొహం మీద పడింది. కుహుబాతు ఇప్పుడు రంగుల బాతులా మారిపోయింది. కుహుబాతు కళ్ళు తుడుచుకుంటూ, క్విక్ క్విక్, చిచ్చు ఏంటది? నా మొహం అంతా రంగులమయం చేసావు. నీ మోటార్ నాకు తగలయ్యా. మహిగ్రద్ద జడ్జిగా వచ్చి, ఆ చిచ్చు, ఇదేం పని? పక్క వారికి ఇబ్బంది కలిగించేది కళ కాదు, ఈ రంగుల కుప్ప ముగ్గు కాదు. నిన్ను ఈ పోటీ నుండి డిస్క్వాలిఫై చేస్తున్నాం. విజేత మన తుని పిచ్చుక. చిన్నుకాకి ఏడుపు ముఖం పెట్టి, అమ్మో పొంగులు పోయింది. ఊరుకోరా, ఇంకా గాలిపటాల పోటీ ఉంది కదా, అందులో మనది పై చెయ్యి. నా దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది. మరుసటి రోజు సంక్రాంతి. ఆకాశం నిండా రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్నాయి. పక్షులన్నీ తాము తయారు చేసుకున్న గాలిపటాలను తీసుకుని మైదానానికి వచ్చాయి. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక కలిసి వార్తాపత్రికలతో సన్నని పుల్లలతో చాలా తేలికైన గాలిపటాన్ని తయారు చేశారు. అమ్మా, ఇది ఎగురుతుందా? చాలా తేలికగా ఉంది కదా. గాలిపటం ఎంత తేలికగా ఉంటే గాలికి అంత బాగా ఎగురుతుంది బుజ్జి. బ్యాలెన్స్ ముఖ్యం. అందరూ తమ తమ పతంగులు ఎగరేస్తూ ఉండగా చిచ్చుకాకి ఒక మందపాటి అట్టపెట్టి తీసుకుని దానికి బంగారు రంగు కాగితాలు అంటించి చుట్టూ బరువైన పూసలు అద్దాలు కుట్టింది. అది చాలా అందంగా ధనవంతుల పతంగిలా ఉంది. కానీ అది చాలా బరువుగా ఉంది. చిచ్చు ఆంటీ, అది చాలా బరువుగా ఉన్నట్టుంది. గాలిలో ఎగురుతుందా? ఓ ఆసి పిచ్చి బుజ్జే, బరువుంటేనే గాలికి కొట్టుకుపోకుండా స్థిరంగా ఉంటుంది. ఇది నా సైన్స్, నా ఇంజనీరింగ్. పోటీ మొదలైంది. ఎగరెగరాలి, పతంగ ఎగరాలి అంటూ పక్షులన్నీ తమ దారాలను లాగుతున్నాయి. తుని పిచ్చుక పతంగి సర్రున పైకి లేసింది. గాలి వాటాన్ని బట్టి తుని దారాన్ని వదులుతూ లాగుతూ దాన్ని ఆకాశంలో నిలబెట్టింది. చోటు చిలుక పతంగి కూడా బాగానే ఎగురుతుంది. ఇక చిచ్చుకాకి వంతు వచ్చింది. ఆ చిన్నగా ఆ దారం పట్టుకో, నేను ఈ పతంగిని పైకి విసురుతాను. 1 2 3. చిచ్చుకాకి బలం కొద్దీ ఆ బంగారు పతంగిని పైకి విసిరింది. అది కొంచెం పైకి లేచినట్టే లేచి బరువుకి తట్టుకోలేక తబీమని కింద పడింది. పడినప్పుడు దానికున్న అద్దాలు పగిలిపోయాయి. అమ్మో, అది ఎగరడం లేదు, రాయిలో పడిపోతుంది. ఆగా గాలి సరిగ్గా లేదు. మహియే, నువ్వు కొంచెం నీ రెక్కలతో గాలి విసరవా ప్లీజ్. మహిగ్రద్ద నవ్వుతూ, చిచ్చు, గాలిపటం తేలికగా ఉండాలి కానీ ఇలా నగలు పెట్టినట్టు బరువుగా ఉంటే ఎలా ఎగురుతుంది? నువ్వు అందం కోసం చూసావు కానీ పనితనం చూడలేదు. మీకు అసలు విషయం తెలీదు. ఆగండి, నేను పరిగెడుతూ ఎగరాస్తాను. చిచ్చుకాకి పతంగి పట్టుకుని మైదానమంతా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆమె ఎంత వేగంగా పరిగెత్తినా ఆ అట్టపెట్టి పతంగి నేల మీద ఈడ్చుకుంటూ వస్తుంది తప్ప పైకి లేవడం లేదు. చివరికి ఆయాసం వచ్చి చిచ్చుకాకి కుప్పకూలిపోయింది. పాపం చిచ్చు, నీ పతంగి కంటే నువ్వే ఎక్కువ ఎగిరావు ఈరోజు. పోటీ ముగిసింది. అత్యంత ఎత్తులో ఎగురుతున్న తుని పిచ్చుక పతంగికి, అందంగా ఎగురుతున్న చోటు చిలుక పతంగికి బహుమతులు ప్రకటించారు. ఈ పోటీ విజేత తుని పిచ్చుక. సింపుల్ గా ఉన్న సరైన పద్ధతిలో తయారు చేయడం వల్ల తుని పతంగి అందరికంటే ఎత్తుకు వెళ్ళింది. పోటీల్లో ఓడిపోయిన చిచ్చుకాకి చిన్నుకాకిని తీసుకుని విచారంగా తుని పిచ్చుక పిలిచింది. చిచ్చు, ఎక్కడికి వెళ్తున్నావు? అసలైన పండుగ ఇంకా మిగిలే ఉంది కదా. చిచ్చుకాకి తలదించుకుని, నాకొద్దులేతోనే, నాకు ఏ ప్రైజ్ రాలేదు, ఆ పొంగల్ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళి పడుకుంటా. ఓసి పిచ్చిదానా, పండుగంటే గెలవడం ఓడిపోవడం కాదు, అందరం కలిసి పంచుకోవడం. చూడు, అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, రా చిచ్చు, ఇదిగో నేను గెలుచుకున్న చక్కెర పొంగలి, మనమందరం కలిసి తిందాం. నువ్వు లేకుండా నాకు ముద్ద దిగదు. తుని పిచ్చుక తనకు బహుమతిగా వచ్చిన పొంగల్ని, తను స్వయంగా వండిన అరిసెల్ని, సకినాలను అందరికీ పంచింది. చిన్నుకాకి పొంగలి తింటూ, అబ్బో, సూపర్ గా ఉందంటే. అమ్మో, నువ్వు గెలిచినా ఇంత బాగా చేసేదానివి కాదేమో. చిచ్చుకాకి చిన్ను తల మీద చిన్నగా కొట్టి, నారు మోస్కరా. పొంగల్ని తింటూ, అబ్బా తుని, అమృతంలా ఉంది. నువ్వు గెలవడమే కరెక్ట్. నేను ఆ అట్ట మొక్కతో గెలిచుంటే ఎంత రుచికరమైన పొంగల్ని అందరికి పంచేదాన్ని కాదేమో, దాచుకొని తినేదాన్ని. అవును చిచ్చు, నువ్వెప్పుడు షార్ట్ కట్స్ వెతుకుతావు, కానీ తునిలాగా కష్టపడితే వచ్చే ఫలితం, ఆ సంతోషమే వేరు. చిచ్చు అంటే వచ్చేసారి మంచి పతంగి చేయండి, బంగారు పతంగి వద్దులే. చిచ్చుకాకి నవ్వుతూ, తప్పకుండా రా. ఈసారి తొలి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాను. మోటార్ నాటు ముగ్గులో బంగారు పతంగులు ఇక బంద్. వచ్చే సంక్రాంతికి మనమే అందరికి పొంగలు పెడదాం. సాయంత్రం పక్షుల కిలకిల రావాలతో, నవ్వులతో
ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది. సంక్రాంతి మరుసటి రోజు కనుమ, పశువులను పూజించే రోజు. పశువులకు పూజ చేయడం ఆచారం కాబట్టి అందరూ కలిసి పశువులకు పూజలు చేశారు. తుని పిచ్చుక చిచ్చుకాకి కలిసి పొలంలోకి వెళ్లారు. అక్కడ వ్యవసాయంలో రైతులకు అండగా నిలిచే ఆవులకు, ఎద్దులకు ధన్యవాదాలు చెప్పారు. మిత్రులారా, మీరు లేకపోతే మాకు పంట చేతికి వచ్చేదే కాదు, మా ఆహారంలో మీకు భాగం ఉంది అని కొన్ని గింజలను వాటి కోసం వదిలిపెట్టారు. అవునవును, పాపం ఈ ఎద్దుల రోజంతా పొలం దున్నతో ఎంత కష్టపడతాయో. నా బంగారు పతంగిలా కాకుండా ఇవి చాలా బలంగా ఉంటాయి. వీటిని చూస్తే నేను కష్టపడడం నేర్చుకోవాలి. మంచి నిర్ణయం చిచ్చు. అలా 3 రోజుల సంక్రాంతి పండుగ పక్షుల గ్రామంలో ఆనందంగా, ఉల్లాసంగా ముగిసింది. చిచ్చుకాకి ఒక కొత్త పాఠం తెలిసింది. ఆడంబరం కంటే పనితనం గొప్పదని, స్వార్థం కంటే పంచుకోవడం గొప్పదని అందరూ తెలుసుకున్నారు. ఈ కథలోని నీతి ఏంటంటే, పండుగంటే కేవలం విందులు వినోదాలు మాత్రమే కాదు, మన సాంప్రదాయాలను గౌరవించడం, అందరితో కలిసి పంచుకోవడం, ప్రకృతికి కృతజ్ఞత చూపడం. ఆడంబరం కంటే ఆనందం ముఖ్యం.